అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే అమిలినేని పంపిణీ చేశారు. గత 5 ఏళ్లుగా ఒకరికి ముఖ్యమంత్రి సహాయనిధి అందిన దాఖలాలు లేవని, ప్రభుత్వంలో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న ప్రజలకు మంచి చేయాలని, ఆరోగ్యశ్రీ వర్తించని వారి కోసం ముఖ్యమంత్రి స్పందించి వారికి ఆర్థిక సాయం అందించారని, ప్రజావేదిక వద్ద 15 మంది అనారోగ్య బాధితులకు 7.10 లక్షల రూపాయలకు చెక్కులు అందించామని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పేర్కొన్నారు. మా అందరి బాట తెలంగాణ మహిళ కోసం సంక్షేమాలను అమలు చేస్తున్నామన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కులగణన చేస్తున్నామని, తెలంగాణలో కులగణన దేశానికి రోల్ మోడల్ గా ఉంది అన్నారు. అంటే సవేర్ హాస్పిటల్ పైన ఎందుకంటే ఇప్పుడు కూడా మా తెలుగుదేశం పార్టీ నాయకుడు వాళ్ళ బామర్ది కూడా పాపము సవేర్ హాస్పిటల్ పోయి దగ్గర 300 లక్షల ఖర్చు పెట్టుకుని దానికి సైన్ చేసి ఇవ్వమంటే కూడా మీకు సైన్ చేసే ఆథరైజేషన్ లేదు అంటున్నారు. అంటే ఇది ఎందుకు వాళ్ళు ఈ విధంగా అసలు అడ్మిషన్ అంటే చెప్పాలి వాళ్ళు మాకు ఏదైతే ఉందో దీనికి మాకు రాదు, మీరు సైన్ చేయడానికి వీల్లేదని. కానీ అంతా అయిపోయిన తర్వాత అంత డబ్బులు తీసేసుకున్న తర్వాత ఈరోజు మాకు సైన్ చేయడం అంటే నిజంగా ఇట్లాంటి వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టినట్టే. ఇంత ఇప్పుడు మనం ఏదైనా కూడా ఇలాంటి అరాచకాన్ని ఆపాల్సిన బాధ్యత ఖచ్చితంగా మన పైన ఉంటుంది, మా పైన ఉంటుంది. ఇలాంటి లబ్ధిదారులు ఇంకా ఎంతమంది ఉన్నారో తెలియదు. ఇక్కడ ఈ ప్రాంతంలోనే ఒక 3-4 ఉన్నారు. అంటే ఇంకా చాలా మంది ఉంటారు. ఎందుకంటే చాలా ఆశతో మన కరువు ప్రాంతంలో వాళ్ళకి 30,000, 50,000, 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 10 లక్షలు వస్తే వాళ్ళ కుటుంబాలు అన్నీ బాగుంటాయి. రాబోయే కాలంలో కూడా ధైర్యం ఉంటుంది వాళ్ళకి. ఆ ధైర్యానికి ఇవ్వడానికి మన ముఖ్యమంత్రి ఇలాంటి కార్యక్రమాలు ప్రోత్సహిస్తున్నారు. అలాంటి దాంట్లో కూడా ఇలాంటి వాళ్ళు దళారులు మోసం చేస్తుంటారంటే నిజంగా ఇది బాధాకరం. ఇలాంటిది కాకుండా ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకునే ఏర్పాట్లు చేయాలని మన ఆరోగ్య శాఖ మంత్రి గారిని కోరుకుంటున్నాం. ఎవరైతే హాస్పిటల్ పోయి పాపము ఇట్లాంటి వాళ్ళు చూపించుకున్నారో, వీళ్ళు ఒక హాస్పిటల్లో చూపించుకున్నారు. ఆ హాస్పిటల్ మీద చాలా కంప్లైంట్లు వస్తున్నాయి.